బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండ్రు. తర్వాత ఆ కారును కూడా బయటికి తీసిండ్రు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కూసుమంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కూసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కూసుమంచి, ఎస్ఐ తిరుమలాయపాలెం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ నలుగురితో 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, ఇతని బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు జిల్లా, అక్కడనే ఇతనితో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవ రెడ్డి అని చెప్పి తన జూనియర్ సేమ్ కాలేజీలో చదువుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ రెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ, అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఇక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దానికి ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడము, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి కోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మద్ అలీ ఖాన్, వీళ్ళతో ప్లాన్ చేసి ఇతను 14 నైట్ అంటే 13 నైట్ ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా, అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నన్లో తేయడం జరిగింది. దాన్ని కూసుమంచి సిఐ గారు మా దర్యాప్తు బృందము దాన్ని సమర్థవంతంగా దర్యాప్తు చేసి 4 నేరస్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఆ వెపన్స్ అన్ని కూడా తర్వాత సీజ్ చేస్తాం. దునికితే కారు లోపలికి పోయి నీళ్ళలో పడిపోయింది. అతను దొరికినప్పుడు అతనికి కాళ్ళకి ఇంజరీస్ అయినాయి, తర్వాత డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినాయి. ఒక అతను ముందు దిగి దాన్ని యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి చూస్తే ఏంటంటే మన ఎస్ఐ గారు బాడీ మీద ఇంజరీస్ను దాన్ని ఆ కారులో ఉన్న డెడ్ బాడీ పొజిషన్ బట్టి అతను అనుమానించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఈ విషయం వచ్చింది. జిఎస్టీ ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉన్న దాన్ని ఓపెన్ చేయడానికి తను కొంత అమౌంట్ 1 crore దాకా కట్టాల్సి రావడం ఇది దానికి కారణం. అటువంటిది ఏం లేదు. ఓన్లీ వ్యక్తిగత కారణాలే. ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒకటే స్కూల్, వీళ్ళకి ఒక అసోసియేషన్, స్ట్రాంగ్ స్కూల్ అల్యూమిని అసోసియేషన్ ఉంది. శ్రీనివాస్ అనేది ఏంటంటే అన్మ్యారీడ్, జనరల్ ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, అంటే ఎవరికైనా స్కూల్లో ఏది అవసరం ఉన్నా ఏదున్నా కానీ అందరికి సాయం చేస్తాడు. అట్లా నేను ఈ వేణుమాధవ్ రెడ్డి పరిచయం పెంచుకొని అతనితో బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.